Watch the video till the end. If you won't, I'll execute every last fucking one of you. హలో బాబాయ్, ఓజీ చూడడం జరిగింది. అండ్ ఇది కేవలం నా పర్సనల్ వాచ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో దీన్ని రివ్యూ కింద చూడకండి. 2 పదాలు చెప్పాలంటే సినిమా గురించి అరాచకం, తమనన్న మరియు సుజిత్ అన్న తాండవం, వీరిద్దరి తాండవం. ప్రోజ్ గురించి మాట్లాడాలంటే స్టోరీ లైన్ ఒకటి, అండ్ ది సెకండ్ వన్ ఇస్ ఫస్ట్ హాఫ్. స్టార్టింగ్ నుంచి ఆ టైటిల్ గార్డ్స్ నుంచి ఎంట్రీ అండ్ టిల్ ఇంటర్వెల్ బ్యాంగ్, అసలు అరాచకం. ఫస్ట్ హాఫ్ వాజ్ క్రేజీ. ఫస్ట్ హాఫ్ మొత్తం నేను క్రేజీ సినిమా, నాకు ఒకది కొత్త ఫార్మాట్ లా అనిపించింది ఫస్ట్ హాఫ్ ఓజీది. థర్డ్ పాయింట్, క్యారెక్టర్స్ ఆఫ్ ద సినిమా. ఆ క్యారెక్టర్స్ ని ప్లే చేసిన యాక్టర్స్, క్రేజీ పర్ఫార్మెన్సెస్ బై ఎవ్రీ సింగిల్ యాక్టర్ మ్యాన్. ప్రకాష్ రాజ్ గారు, శ్రీరెడ్డి గారు, రాహుల్ సార్, every supporting characters. Imran Hashmi nailed it. Imran Hashmi was goat in his antagonist role. Crazy undindi Imran Hashmi acting asala. Throughout the cinematography అయితే peaks నాకు చాలా బాగా నచ్చింది. రవి కే చంద్రన్ సార్ అండ్ మనోజ్ సార్ did a really fantastic job అని చెప్పొచ్చు. బికాజ్ ఒక్కొక్క ఫ్రేమ్ వాస్ క్రేజీ మ్యాన్. కొన్ని ప్రకాష్ రాజ్ గారి బ్యాక్ షాట్స్ కానీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ లో పవన్ కళ్యాణ్ గారి ఆ లో యాంగిల్ షాట్ కానీ, అండ్ ఒక టోటలీ ఇన్వర్ట్లీ టర్న్ అయ్యే ఫ్రేమ్, అది ఇవన్నీ షార్ట్స్, క్రేజీ సినిమాటోగ్రాఫర్స్ మ్యాన్, క్రేజీ వర్క్ అసలు. అండ్ తమన్ అన్న మ్యూజిక్ విని నాకైతే ఫ్యూజులు దింగినాయి. క్రేజీ ఆర్ఆర్ బై తమన్ అన్న, ఒక్కొక్క క్రేజీ మ్యాన్, క్రేజీ. సుజిత్ అన్నాస్, I really like his work. I really like his cinemas. Sujit Anna's work because ఆ 90s మరియు 80s ప్రపంచం ఏదైతే ఉంటుందో సినిమాలో, ఆ లొకేషన్స్ కానీ, ఆ సెట్స్, ఆ ఆర్ట్ వర్క్స్ కానీ, ఆ ప్రాపర్టీస్, చిన్న ప్రాపర్టీస్ అయితే క్రేజీ మ్యాన్. వాట్ అ ఫిల్మ్ మేకర్ హీ ఈజ్. నిజంగా సుజిత్ అన్న, హ్యాట్స్ ఆఫ్ టు యు మ్యాన్. ఒక క్యారెక్టర్ గంభీరా గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సిరీస్ ఆఫ్ షాట్స్ జర్రమని పడుద్ది విత్ దట్ క్రేజీ ఆర్ఆర్ బై తమన్. అదైతే నాకు సినిమా పీకెస్ట్ ఆఫ్ పీక్ సినిమా. నాకైతే ఆ సిరీస్ ఆఫ్ షాట్స్ క్రేజీ ఉంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ దాకా నేను ఆక్యుపైడ్ గా ఉన్నా. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా సరే ఒక లిమిట్ లో ఉంటే బాగుంటది. ఆ లిమిట్ దాటాక ఏదైనా సరే చిరాకు పుట్టుద్ది. అలానే ఆఫ్టర్ దట్ స్టేషన్ సీక్వెన్స్ అన్నెసెసరీ ఎలివేషన్స్ అని నాకు అనిపించింది సినిమాలో సెకండ్ హాఫ్ లో. సీరియస్లీ అన్నెసెసరీ ఎలివేషన్స్. అగైన్ ఐ హేట్ టు సే దిస్ బట్ ఐఎమ్ టెలింగ్ దిస్. క్లైమాక్స్ లో ఒక జానీ సినిమా రిఫరెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ని నేను సరిగ్గా నేను ఎంజాయ్ చేయలేకపోయా. బికాజ్ ఆల్రెడీ నాకు చిరాకు దింగింది ఆ అన్నెసెసరీ ఎలివేషన్స్ వల్ల. ఆ జానీ రెఫరెన్స్ కానీ వాజ్ అ క్రేజీ సీక్వెన్స్, దట్ వాజ్ ఆల్సో. కానీ నేను దాన్ని ఎందుకో అంతలా ఎంజాయ్ చేయలేకపోయా. ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్, ప్రేమ కానీ అగ్రెషన్ కానీ నాకు కనబడాలా త్రూఅవుట్ ది సినిమా. ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్. బట్ ఫీమేల్ లీడ్ ఐ డి నాట్ లైక్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫీమేల్ లీడ్. అండ్ ది థర్డ్ పాయింట్ ఇస్ సుజిత్ అన్నాస్ స్క్రీన్ ప్లే రైటింగ్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ నో వై దిస్ హ్యాపెండ్ ఇన్ సాహోలో కూడా ఇది జరిగింది. పెద్ద స్టార్ కాస్ట్ అండ్ మంచి స్టోరీ లైన్ ఉండేసరికి ఐ గెస్ హీస్ ఫెయిలింగ్ టు ప్రెజెంట్ దట్ ఆర్ పోర్ట్రే దట్ ప్రాపర్లీ ఇన్ హిస్ స్క్రీన్ ప్లే వైజ్. అది తప్పితే ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ లెవెల్. ఐ హేట్ టు స్పాయిల్ దిస్ బట్ చెప్తున్నా. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది అండ్ క్లైమాక్స్ లో ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. ఆ రెండింటికి అసలు నాకు అసలు అర్థం కాల. ఆ రెండింటి అసలు ఎందుకు అలా చూపించారో నాకు అసలు అర్థం కాల. ఆ రెండింటిని అలా ఎందుకు అలా స్క్రీన్ ప్లే రాశారు అని. This was all about it. First half was god complex, second half was decent అని చెప్పొచ్చు. Because all of this డ్రామా గురించి నాకేం తొందర లేదు, డ్రామా గురించి నాకేం ఇబ్బంది లేదు. డ్రామా వాజ్ ఫైన్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ ఇవే పవన్ కళ్యాణ్ సార్, సుజిత్ అన్న, తమన్ అన్న, డిబివి సార్, థ్యాంక్ యూ ఫర్ ద సినిమా. థ్యాంక్ యూ సో